నమస్తే అండి. మొక్కజొన్న గారెలు, మొక్కజొన్న వడలు, నాటు మొక్కజొన్న కంకులతో చేసిన వడలండి. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా చేసేయచ్చు కూడా. చాలా వరకు టైం సేవ్ అని కూడా చెప్పుకోవచ్చండి. కంకులు అనేది ఈ విధంగా తుడుము పట్టేసుకొని పెట్టుకోవాలి. కంకికి అనేది ఏమాత్రం అంటుకోకుండా మొత్తం ఊడొస్తుందండి తుడుము పట్టడం వల్ల. చాలా ఈజీగా సులువుగా చేసేయచ్చు. నాకు కొంచెం స్వీట్ కూడా నేను పక్కన తీసి పెట్టుకున్నానండి. స్వీట్ కనేసి మిక్సీకి పట్టేసుకున్నాను. 2 స్పూన్స్ బెల్లం పట్టి మిక్సీ పట్టిన తర్వాత 1 స్పూన్ రైస్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకొని పెట్టేసుకున్నాను. కొంచెం డివైడ్ చేసేసి స్పైసీగా కావాలనేసి పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టినది చూడండి, స్పైసీగా కావాలన్నట్టు స్వీట్ అన్నట్టు 2 విధాలుగా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. స్వీట్కి అనేది రైస్ పౌడర్ వేయడం వల్ల చాలా బాగా వస్తాయండి. వడ చేసేదానికి ఈజీగా ఉంటుంది. నువ్వులు అంటించి ఇట్లా రంధ్రం పెట్టుకొని వేసుకోవడం వల్ల అంతా ఈవెన్గా బాగా కాలుతుందండి. ప్రతి వడ కూడా నేను ఇలాగే వేసుకుని స్వీట్కి అనేది నువ్వులు అంటిస్తున్నాను. టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఒకటి దాని తర్వాత ఒకటి అన్నీ ఇలా వేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసాను, ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేయలేదండి. స్వీట్ కోసమని నేను 2 మొక్కజొన్న కంకులు విత్తనాలు తీసినటువంటి 2 మొక్కజొన్న కంకులకి ఇవి మాత్రం అయినాయి. కావాలన్నా కదా దానికోసం 3 మొక్కజొన్న కంకులు తీసుకున్నాను. మొత్తం 5 మొక్కజొన్న కంకులు. స్వీట్ వడలు అనేది కాల్చి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్పైసీగా కావాలనుకున్నాం కదా, ఈ వడలు కూడా వేసేసుకున్నాము. కవర్ పైన కానీ, తమలపాకు పైన కానీ, అరిటాకు పైన కూడా చేసుకోవచ్చు. నాకు ఇలా ఈజీగా అనిపిస్తుంది కదా, నేను ఇలాగే వడ అనేది తట్టేసి వేసుకున్నానండి. వడ అనేది చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. ఎన్ని రకాల వడలు చేస్తూ ఉంటాం కదా అండి మొక్కజొన్న కంకులతో. అది నాటు మొక్కజొన్న కంకులతో చేసిన వడలు అయితే ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్, అది చెప్పనక్కర్లే. స్వీట్ గారెలు, స్పైసీ గారెలు అండి మొక్కజొన్న గారెలు.